క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ప్రోత్సహించబడుతున్నందుకు, మీ జీవితాల్లో నిరీక్షణ పొందుకుంటున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు అపోస్తుల కార్యములు గ్రంథము నుండి 12వ అధ్యాయము 10వ వచనాన్ని మేము ముందు ఉంచుతున్నాను. అపోస్తుల కార్యములు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దోత అతనిని విడిచిపోయాను. పేతురు సువార్త ప్రకటిస్తూ ఉండడాన్ని బట్టి, లేక దేవుని పరిచర్య చేస్తూ ఉన్న స్థితిని బట్టి పేతురును చెరసాలలో ఉంచాడు హేరోదు. పేతురును చెరసాలలో ఉంచిన ఆ గది దగ్గర 16 మంది రాణువు వారిని కావలిగా ఉంచారు. పేతురు ఉన్న గదిలో పేతురుకు అటువైపు ఒకనని ఇటువైపు ఒకనని కావలిగా 2 రాణువు వారిని ఉంచారు. ఆయన కాళ్ళు చేతులు సంకెళ్ళతో బంధించబడి ఆ చెరలో ఉన్నాడు. అక్కడ రాత్రి పేతురు నిద్రపోతున్నాడు. ఆ తర్వాత రోజు పేతురును ఆ చెరగది నుంచి బయటకు తీసుకుని వచ్చి హేరోదు అతనిని చంపించేయాలనే ఆలోచన ఉంది. అలాంటి స్థితిలో ఆ రాత్రి ఒక దూత పేతురు దగ్గరికి వచ్చి పేతురును నిద్రలేపి నా వెంబడి రమ్ము అని పేతురును ఆ చెరలో నుంచి బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ చెరలో నుంచి పేతురును బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ఆ చెర ద్వారాలు వాటంతటవే తెరుచుకున్న స్థితి దేవుని వాక్యంలో మనం చదువుతాం. అక్కడ ఇంకొక మాట ఉంది. పేతురును చెరలో నుండి దూత బయటికి తీసుకుని వస్తున్నప్పుడు మొదటి కావలిని దాటి వెళ్ళారట, రెండవ కావలిని కూడా దాటి వెళ్ళారు. అంటే కావలి కాసేవారు చాలా జాగ్రత్తతో కావలి కాస్తున్నప్పటికీ కూడా మొదటి కావలిని దాటి వెళ్ళారు, రెండవ కావలిని దాటి వెళ్ళారు. తర్వాత ఆ చివరి ముఖద్వారాన్ని కూడా దాటి బయటికి వెళ్ళారు. ఆ తర్వాత దూత పేతురుని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, కావలి వారికి దూత కనపడకపోవడం ఆశ్చర్యం కాకపోవచ్చు, కానీ కావలి వారికి పేతురు కనపడకపోవడమే ఆశ్చర్యం. ఆ కావలి వారి ఎదుటనే పేతురు దాటిపోతూ ఉంటే పేతురు కనపడకపోవడం ఆశ్చర్యం. ప్రియులరా, మనము ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దాచి ఉంచుతాడు. అలాగూ దాచి ఉంచి మన కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాద స్థితిని మనం పొందుకునేటట్లుగా దేవుడు మార్గాలను తెరుస్తాడు, ద్వారాలను తెరుస్తాడు. అలాంటి సందేశము ఆ వచనంలో మనకు కనిపిస్తోంది. పేతురు చెరలో ఉండగా దేవుడు పేతురును విడిపించాడు. నీవు ఏ చెరలో ఉన్నా, అనుభవంలో ఉన్నా, ఆ చెర భౌతికమైన చెర కాకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, లేకపోతే ప్రార్థించాలి అనుకుంటున్నా ప్రార్థించలేని స్థితిలో ఉండడం, దేవుని మీద ఆనుకోవాలి అనుకుంటున్నా దేవుని మీద ఆనుకొనలేని స్థితిలో ఉండడం, ఇంకా ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ చెర అనుభవంలో ఉన్నప్పటికీ దేవుడు ఆ చెర నుంచి నిన్ను విడిపించగలడు. ఆ సమయంలో పేతురు చెరలో ఉన్నప్పుడు పేతురుకు దేవునిపై అచంచలమైన విశ్వాసం, లేకపోతే ఆ చెరలో పేతురుకు నిద్ర పట్టదు. అలాంటి అచంచలమైన విశ్వాసంతో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా పేతురు ఆ చెరలో నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు దేవుడు పేతురు కోసం ఏర్పాటు చేసిన ఆ గొప్ప కార్యం పేతురు అనుభవించాడు. ప్రియులారా, గమనించాలి, కొన్నిసార్లు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన కాపుదల మనకు కనిపించకపోవచ్చు, లేక దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన విడుదల
మనకు కనిపించకపోవచ్చు. ఆ విడుదల ఆ కావలి వారు చూడలేకపోయారు. పాత నిబంధన గ్రంథంలో ఎలీషా సేవకుడు దోతాను అనే ప్రాంతంలో ఉన్నప్పుడు రాత్రి ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో నిద్రపోయారు. తెల్లవారు సమయంలో ఆ ఎలీషా సేవకుడు బయటకు వచ్చి చూసేసరికి దోతాను చుట్టూ కూడా సిరియా దేశపు సైన్యం మోహరించి ఉంది. చాలా బలమైన సైన్యం, సిరియా దేశపు సైన్యం, విస్తారమైన సైన్యం మోహరించి ఉంది. ఎలీషా సేవకుడికి అర్థమైంది ఎలీషా కోసమే ఈ సైన్యం వచ్చిందని. అయ్యో నా ఏలినవాడా, మనం సమస్యలో పడ్డాము అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇంటి లోపలికి. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఒక మాట అన్నాడు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులు అని చెప్పాడు. అంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సైన్యం ఆ సైన్యం కంటే అధికమైన సైన్యం. ఆ సైన్యాన్ని సేవకుడు చూడలేకపోయాడు. దేవుడు ఆ సైన్యాన్ని దాచి ఉంచాడు. ఈ దినాన్ని నీవే సమస్యలో ఉన్నావో, ఏ ప్రతికూలమైన అనుభవంలో ఉన్నావో, ఏ చెరలో ఉన్న అనుభూతిని కలుగుతుందో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఏర్పాటు చేసే కాపుదల నీకు కనిపించకపోవచ్చు, ఎవరికీ కనిపించకపోవచ్చు. దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన విడుదల నీకు కనిపించకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు నీకోసం ఏర్పాటు చేసే కాపుదల, విడుదల ఆయన తప్పక చేస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కదా. సమస్యల్లోనూ చెరల్లోనూ ఆయన విడిచిపెట్టడు. తప్పక మన సహాయం కొరకు ఆయన కార్యాలు చేస్తాడు. ఇలాంటివి ఎన్నో కార్యాలు దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన విశ్వాసి, నీవు సమస్యలో ఉన్నవా? ఏదైనా చెరలో ఉన్న అనుభూతి నీకు కలుగుతోందా? లేక ఏదైనా సమస్యలో ఇరుక్కుని పోయాను, ఇక నాకు దీనిలో నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు అన్నట్లుగా ఉన్నదా? పేతురు పరిస్థితి అదే. పేతురు ఆ తర్వాత దినాన్ని చనిపోవలసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు పేతురుకు విడుదల దయచేశాడు. అలాగే ఆ ఎలీషా ఉన్న ఆ ప్రాంతానికి ఆ సిరియా సైన్యం వచ్చి మోహరించినప్పుడు ఆ సేవకుడు అనుకున్నాడు, ఇక మా పని అయిపోయింది, నేను మా గురువు ఎలీషా మరి ఇక ఆ సైన్యం చేతిలో చిక్కిపోవాల్సిందే అనుకున్నాడు. కానీ దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన కాపుదల ఆ సేవకుడు చూడలేకపోయాడు. ప్రియులారా, మన కోసం దేవుడు ఏర్పాటు చేసే కార్యాలు, అది కాపుదలో, అది విడుదలో, అది ఏ ఆశీర్వాదమో, అది కంటికి కనిపించదు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి అర్థం కాదని దేవుని వాక్యంలో రాయబడింది. నీవు అర్థం చేసుకోలేవు, నీకు వినిపించదు, నీకు కనిపించదు. దేవుడు అలాంటి కార్యం నీ జీవితంలో చేస్తాడు తప్పక. నీవు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే, దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన ఆ కాపుదల, విడుదల, ఆశీర్వాదం దాచబడి ఉంది. ఆ దాచబడి ఉన్నదాన్ని దేవుడు తగిన సమయంలో నీ ముందుకు తీసుకుని వస్తాడు. దాన్ని నీవు స్వీకరించి ముందుకు కొనసాగితే దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా ఆశీర్వాదాలు నీకు దయచేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మా కోసం మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అందరి జీవితాల్లో ఏవో సమస్యలు, అందరి జీవితాల్లో ఏవైనా చెరానుభవాలు ఉన్నట్లయితే అలాంటి పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేతురును చెరలో నుంచి విడిపించావు ప్రభువా. పేతురు చెరలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు కావలి వారి కళ్ళను మూసావు ప్రభువా. నీవు చేయగలవు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎలీషా ఆయన సేవకుడు దోతానులో ఉన్నప్పుడు అక్కడ వారి కోసం నీవు ఏర్పాటు చేసిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, విస్తారమైన సైన్యం ప్రభువా, వారి కాపుదల కోసం నీవు ఏర్పాటు చేసావు ప్రభువా. దానిని మేము గ్రహించాం. ఈ దినాన్ని ఎలీషా సేవించిన నిన్నే మేము కూడా సేవిస్తున్నాం ప్రభువా. అలాగే పేతురు సేవించిన నిన్నే మేము కూడా సేవిస్తున్నాం. కనుక మా జీవితాల్లో కూడా నీవు గొప్ప కార్యాలు చేయగలవు. మా సమస్యలలో మాకు కాపుదల, విడుదల ఇచ్చే దేవుడవు. అలాంటి ఆశీర్వాద స్థితిని మేము పొందుకోగలిగేటట్లుగా నీ సన్నిధిలో ప్రభువా, నీ మీద ఆనుకొని జీవించగలిగేటట్లుగా, అచంచలమైన విశ్వాసంతో జీవించగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.